సింహం పిల్ల ఉంది, అది సింహం పిల్ల వాస్తవంగా. కానీ దాని పసితనంలో కుక్కలు కూడా జరుగుతుంటాయి. దాన్ని కుక్కలు కూడా జరుగుతుంటాయి. కుక్క భౌభావని ఎగబడగానే ఇది పరిగెత్తుకుంటా తల్లి దగ్గరకు పోయి, మమ్మీ మమ్మీ నన్ను చూడు మమ్మీ, ఎంత తరుగుతుందో చూడు మమ్మీ, మమ్మీ నా మీద భౌభావని అరుచుకుంటా వచ్చింది మమ్మీ అనిపోయి. తల్లి ఏం పట్టించుకోదు. తల్లికి తెలుసు కదా అసలు విషయం. అవసరమైతే తల్లి ఏం చేస్తుందో తెలుసా, అవి ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది మళ్ళీ. అట్లాగా తరమబడి చిన్నగా పెరిగి పెద్దదై చివరికి ఏమంటుంది తెలుసా, తరమబడి చివరికి జూలు విదిల్చి గర్జన చేసిద్ది. ఇక అంతే, కుక్కలు ఒక్కడు కూడా కనపడవు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంజా కొట్టి రాయ్ అని అరిచింది అనుకో, ఇక కుక్కలు కాదు ఏనుగు కూడా ఎగిరిపడిద్ది, ఎక్కడో ఉందిరా ఈ దగ్గరలో అని. సింహం, నువ్వు సింహం పిల్లవి అంటాడు ఆయన. యోధా గోత్రపు సింహాన్ని నేను, నా బిడ్డవి నువ్వు, నా బిడ్డవి నువ్వు. పాటదాం మనం, యోధా. మరి ఆయన సింహమా అన్నావు, ఆయన బిడ్డనని చెబుతావు, మరి నువ్వెవరివి?